మార్చి 16 నుండి 31 మార్చి వరకు ఈ యొక్క పక్ష ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విదేశీ యోగాలు, ఇలా అన్ని విషయాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా రెమెడీస్ చూసుకుంటూ ముందుకు వెళ్దామండి. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మిథున రాశి వారికి 16 మార్చి నుండి 31 మార్చి వరకు ఏ విధంగా ఉందయ్యానంటే, ఈ పక్షం అంతా కెరీర్, సామాజిక గౌరవం, టార్గెట్ల విషయంలో చాలా కీలకంగా ఉంటుందండి. మీ యొక్క పేరు, ప్రతిష్ట, ఇమేజ్, వీటి మీద ఎక్కువగా ప్రజల దృష్టి మీ మీద పెడుతూ ఉంటారు. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయం మీద అన్ని వైపులా డిస్కషన్ జరుగుతూ ఉంటుందంటే జనాల ఫోకస్ మీ మీద ఉంటుంది చెప్పడం. అందుకే భావోద్వేగానికి లోనై ఆకస్మిక నిర్ణయాలు తీసుకోరాదు. విద్యార్థులకి మీరు కనుక పూర్తి ఫోకస్ పెడితే ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, హైయర్ స్టడీస్, వాటికి సంబంధించిన అప్లికేషన్స్లో మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. టీచర్స్, గైడ్స్, ఫాదర్ వంటి పెద్దల సహాయం ఎక్కువ మీకు ఉపయోగపడుతుంది. టేక్ దర్ హెల్ప్. సివిల్స్, బ్యాంకు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వారికి ఇది ప్రిపరేషన్కు ఫైనల్గా మంచి పాజిటివ్ టైం అని చెప్పవచ్చు. ఆఫీస్లో మీ పనిని అందరూ గమనిస్తూ ఉంటారండి. కొంతమంది సీనియర్స్ మీ పని టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. మీ టైం టార్గెట్స్, పనుల మీద ఫోకస్, ఇంపార్టెన్స్ కనుక మీరు చక్కగా ప్లాన్ చేస్తే ఈ పక్షం చివరిలో మంచి అప్రిషియేషన్, మేనేజ్మెంట్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. కొందరికి చేంజ్ ఆఫ్ రోల్ లేదా చిన్న ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది గోచార రీత్యా. వ్యాపారంలో ఉన్న పార్ట్నర్తో కలిసి తీసుకున్న నిర్ణయాలు, కొత్త డీల్స్ కావచ్చు, టెండర్స్, ఇవన్నీ ఈ పక్షంలో ముఖ్య పాత్ర వహించబోతున్నాయి. గవర్నమెంట్, కార్పొరేటు, పెద్ద క్లయింట్లతో డీలింగ్స్లో లీగల్ పేపర్స్ జాగ్రత్తగా ఉండండి. లీగల్, ట్యాక్స్, లైసెన్స్ వంటి విషయాలు ఆలోచన చేయకుండా వెంటనే కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్రేమ, వివాహం, లవ్ పార్ట్నర్ లేదా జీవిత భాగస్వామి, మీ టెన్షన్, వర్క్లోను గమనిస్తూ ఉంటారు. వారితో మీరు ఓపెన్గా మీ భావాలు కనుక షేర్ చేస్తూ ఉంటే వారు మంచి మోరల్ సపోర్ట్ ఇస్తారండి. బయట వాళ్ళ ముందు సోషల్ మీడియాలో మీ యొక్క రిలేషన్ గురించి అన్నసరిగా డిస్కస్ చేయవద్దు. ఏదున్నా కూడా మీ మధ్యలోనే ఉండాలి, 4 గోడల మధ్యలోనే. ఆరోగ్యం, సీనియర్స్ బిజీ షెడ్యూల్ వల్ల అలసట ఉండొచ్చు, నిద్రలేమి ఉండొచ్చు, తలనొప్పి వచ్చే అవకాశం అయితే ఉంది. మీకు ఒత్తిడి వచ్చినప్పుడు కొద్దిసేపు బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం. పెద్దవాళ్ళు అయితే మోకాళ్ళ నొప్పులు, వెన్నుముక, రక్తపోటు మీద కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్గా రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే మంచిది. సింపుల్ పరిహారం ఏంటంటే, బుధవారం రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గరిక, కొద్దిగా బెల్లము లేదా మోదకాలు సమర్పించి గణేశుడికి ఓం గం గణపతి నమః మంత్రం కనీసం ఒక 21 సార్లు జపిస్తూ ఉంటే పాజిటివ్గా ఉంటుంది.